చెప్పండి. 2024 ఎలక్షన్లో ఏపీలో సీఎం కింద ఎవరు అవ్వబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఇంక అందులో చెప్పడానికి ఏముంది? పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? మంచిగా అయినా మంచిగా. మరి రోజా గారు, కొడాల నాని గారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళ కోసం ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు? మంచిదే కదా, వాళ్ళు చెప్పడం వల్లే కదా వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టాడు జగన్ గారు. ఆ రోజు చెప్పించాడు, ఈ రోజు ఇంటి దగ్గర కూర్చోబెట్టాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్పై మీ అభిప్రాయం? అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు దాకా ఎవిడెన్స్ ఏం చూపించలేకపోయారు కదా, వాళ్ళు ఉంటే బయట పెట్టిదిరు కదా, వాళ్ళ వల్ల అవ్వలేదు కదా. రాబోయే 30 సంవత్సరాల పాటు కూడా నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు మొత్తం ఉండిపోమని అదేదో పదవికి అదే వాళ్ళ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఏదో చేయించుకున్నాడు కదా, అలా చేయించేసుకోవడమే. ఒక మాటలో 24లో ఎవరు అనుకుంటున్నారు సీఎం? చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి పొత్తే వస్తున్నారు కదా, ఏ మాత్రం ప్రభావితం చేపిస్తుంది జగన్ గారికి? బాగానే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు తెచ్చుకున్నారు ఆ గాల్లో. ఇప్పుడు కనీసం ఈయన 15 సీట్లకి పరిమితం అవ్వచ్చు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై, ఈ అమ్మఒడి వ్యవస్థపై మీ అభిప్రాయం? బెటరే, కానీ మరీ ఇంత గౌరవంగా ఉండకూడదు స్వామి. ఇప్పుడు 300 మంది ఉన్నారు, అమ్మఒడి చేయొచ్చు. ఎలాగా? గవర్నమెంట్ స్కూల్ వరకు ఉండాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు చదివించుకునే వాడికి 10 ఆడిచ్చి 15,000 గొప్ప కాదు కదా. ఇప్పుడు మరి దాన్ని ఆఫ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు కదా. మీరు చాలా జీతాలు పెంచకండి, వాళ్ళేమో పొలమని ఫీజులు పెంచేసి ఇచ్చిన 15,000 ఈయన 15,000 పెంచితే 15,000 ఇస్తే 15,000 పెంచేస్తున్నారు కదా వాళ్ళు. ఈరోజు 60,000 అవుతుంది ఒక స్టూడెంట్కి, ఎల్కేజీ స్టూడెంట్కి. అంటే మీరు అందులో చదివించాలంటారు. అందులో చదివించకపోతే లాంగ్వేజ్ మేముంది, ఇంకో మేము మాకులేకి తయారవుతున్నారు భయం. మేము మా తల్లిదండ్రులు అప్పట్లో సరిపోకమో ఇట్లా చదివించాము, మేము అప్పులు చేసామో అట్లా చదివించాల్సి వస్తుంది. మా ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాయి 2 స్కూళ్ళు, 3 స్కూళ్ళు ఉన్నాయి. అవి 2 స్కూల్ కింద మార్చారు. 5 స్కూళ్ళు ఉన్నాయి, 3 స్కూల్ కింద మార్చారు. ఇంకా ఎప్పుడో నుంచో ఉంది ఇక్కడ చంద్రపాలెం దేవరపల్లి కృష్ణశాస్త్రి గారి స్కూల్. అది ఎప్పటి నుంచో వాళ్ళ పూర్వీకులు ఇచ్చారు. దేవరపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఆయన స్కూలే లేకుండా చేశారు జగన్ గారు. అది పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు ఇందులో ఎవరు చెప్పడానికి లేదు, చేయడానికి లేదు స్వామి. పవన్ అనే సపోర్ట్తో. ఓకే.